నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి కార్పొరేషన్లో అవినీతి పెరిగిపోయిందని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. 4 ఏళ్లలో ఇప్పటి వరకు 7 సమావేశాలు మాత్రమే నిర్వహించారని ఆరోపించారు. కార్పొరేషన్ అవినీతి పెరిగిపోవడం వల్లే అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం జరిగిందని డిప్యూటీ మేయర్ పైతే కుమార్ యాదవ్ అయితే అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం ప్రతినిధి అయితే మల్లికార్జున అందిస్తారు. పనికి అడుగుడుగున మేయర్ శ్రవంతి అడ్డు తగలడంతో 40 మంది కార్పొరేటర్లు ఈరోజు అవిశ్వాస తీర్మానానికి వచ్చారు. దీనిపై మరింత సమాచారం డిప్యూటీ మేయర్ రూపుకొని అడిగి తెలుసుకుందాం. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ గౌరవ మేయర్ పొట్లూరు శ్రవంతి గారి మీద నెల్లూరు కార్పొరేటర్లు అందరూ, నేను నాతో పాటు మరొక కార్పొరేటర్ మరొక డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ గారు, మిగతా 40 మంది కార్పొరేటర్ ఈరోజు కలెక్టర్ గారికి అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ 4 సంవత్సరాల కాలం పాటు కేవలం 7 అంటే 7 మాత్రమే కౌన్సిల్ సమావేశం నిర్వహించుకున్నామంటే మరి మేయర్ గారి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవే కాకుండా అనేక అవినీతి ఆరోపణలతో స్వయంగా మేయర్ గారి భర్తే జైలు పాలైన సంగతి మనం చూసాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికీ ఆటంకపరుస్తూ, ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తూ, ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్లను ఇబ్బంది గురి చేస్తూ ఈ విధంగా పనిచేస్తున్న మేయర్ గారి మీద మేమందరం కూర్చొని చర్చించుకొని మంత్రి గారి దృష్టికి, రూరల్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఈరోజు కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. దాని మీద ఫర్దర్గా మంత్రి గారి, ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఏం చేయాలని ఆలోచన చేస్తాం. సమావేశాలు సరిగా జరగనప్పుడు దాన్ని సరిగా నిర్వర్తించే విధంగా రాబోయే సంవత్సర కాలంలో ప్రజా సమస్యలు పరిష్కరించేదానికై ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఏర్పాటు చేయడమైంది. అందరికీ నమస్కారం అండి. నేను 11వ డివిజన్ కార్పొరేటర్ గౌతమ్ మరణాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా అందరం కూడా ఇక్కడ సమావేశం అవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఈరోజు నెల్లూరు నగరంలో 54 మంది కార్పొరేటర్లు గెలిచి మరి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమైతే అడిగారో అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి వాళ్ళకి హామీలు ఇచ్చి కూడా మేము ఎలక్షన్లో ప్రజల ఆశీర్వాదంతో మేమందరం కూడా గెలిచాం. అయితే మరి గెలిచిన తర్వాత మేయర్ గారు ఎన్నికైన తర్వాత సిటీలో 28 డివిజన్లు ఉన్నప్పటికీ ఒక డివిజన్ కూడా ఆమె పర్యటన చేసిన పరిస్థితి కూడా ఎక్కడా కనిపించలేదు. డివిజన్ అభివృద్ధి కోసం ఆమె కృషి చేసిన పరిస్థితి కూడా ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నారాయణ గారు మినిస్టర్ అయిన తర్వాత నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు నారాయణ గారు మినిస్టర్ అయిన తర్వాత మరి నెల్లూరు నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, అధికారులు అయితే ఏ విధంగా ఉరకలు పరుగులు తీస్తూ ఈరోజు నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కూడా సమావేశమయ్యి ముఖ్యంగా నగర మేయర్ గారు ఒక అవినీతి మరకని ఈరోజు అంటించుకోవడం జరిగింది. ముఖ్యంగా అంత పెద్ద పదవిలో ఉన్న మేయర్ గారు అలాంటి అవినీతి మరకతో మరి ప్రజలకు ఏం సేవ చేయగలరా అని మేమందరం కూడా నిర్ణయించుకొని ఈరోజు 40 మంది కార్పొరేటర్లను కూడా మరి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి జాయింట్ కలెక్టర్ దగ్గర అవిశ్వాస తీర్మానం కోసం మనం అర్జీ ఇవ్వడం కూడా ఈరోజు జరిగింది. కాబట్టి ఇకనైనా ఈ సంవత్సర కాలంలో అయినా మేము కొత్త మేయర్ని ఎన్నుకొని ఆ మేయర్ ద్వారా అయినా నెల్లూరు నగరాన్ని మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని కూడా మేమందరం ఆశిస్తూ ఈరోజు అది జరుగుద్ది నారాయణ గారి సమక్షంలో అని కూడా ఆశిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. సెలవండి. మంచి చేస్తామనే ఉద్దేశంతో జనరల్గా ఎవరైనా గెలిపిస్తారు. అటువంటిది మేము మంచి చేయాలంటే కార్పొరేషన్ మీటింగ్లు ఏర్పాటు చేసి అక్కడ మా డివిజన్ పరిధిలో ఉన్న సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే కొన్నిటికి కాకపోతే కొన్నైనా పరిష్కరిస్తారు జనరల్గా. అటువంటిది ఆ పరిష్కారం కోసం మీటింగ్లు ఏర్పాటు చేయమంటేనే ఆ మీటింగ్లు ఏర్పాటు చేయట్లా. ఎప్పుడో సంవత్సరానికి ఒకటో 6 నెలలకు ఒకటో వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఏదో 1-2 పెడుతున్నారు. మేము జనరల్గా ఏంటంటే నెలకో 2 నెలలకో కంటిన్యూగా సమావేశాలు ఏర్పాటు చేయండి. కౌన్సిల్లో మేము ఏదన్నా మాకున్న సమస్యలు మేము వ్యక్తపరుస్తాము, మ్యాక్సిమం చేయగలిగిన కాడికి అన్ని పరిష్కరించండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కానీ అక్కడ గత 4 సంవత్సరాల నుంచి పట్టించుకోవట్లేదు ఉన్న మేయర్ గారు ప్రస్తుతానికి. అందువల్ల ఆ ఉద్దేశంతో ఈ ఉన్న 1 ఇయర్లో అయినా మేము డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మిగతా వాళ్ళందరినీ కూడా జనరల్గా మాట్లాడి 4 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉన్నది. ఇప్పటికే మిగిలి ఉన్న 1 ఇయర్లో మా డివిజన్ పరిధిలో కొంతైనా మేము అభివృద్ధి చేయాలనే ఆశతోటి ఎవరైతే మంచి పరిపాలన మాకు ఇస్తారో మేయర్గా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడున్న మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాము. జనరల్గా ఏంటంటే ఇకనైనా 2 నెలలకో 3 నెలలకో సమావేశాలు జరిపించి డెవలప్మెంట్ మీద చర్చించాలని, ఆ డెవలప్మెంట్స్ తోటి మేము డివిజన్లో అభివృద్ధి చేస్తే మాకు కూడా మంచి పేరు వస్తుందని ఆశిస్తూ ఈరోజు కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం పత్రం అందరం కార్పొరేటర్లు మాట్లాడుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. అదేవిధంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ప్రస్తుతం ఉన్న మేయర్ని మార్చండి, వేరే మంచి పరిపాలన అందించే మేయర్ని పెట్టండి అని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించాము. త్వరలో వారు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. నగరపాలక సంస్థ మేయర్
స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మంత్రి నారాయణ కోటమిరెడ్డి అనుమతితో ఈరోజు అవిశ్వాస తీర్మానం నోటీస్ కలెక్టర్ అందజేశారు. నోటీస్ ఇచ్చిన 15 రోజుల లోపలే ఈ అవిశ్వాస తీర్మానానికి తెరపడుతుంది. త్వరలోనే నూతన మేయర్ ఎన్నుకునేందుకు కార్పొరేటర్లంతా సహకారం లభించడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొట్లూరు స్రవంతి కార్పొరేషన్లో అనేక అవినీతి ఆరోపణలు రావడంతో కార్పొరేటర్లంతా ఒక తాటి మీద నడవడం జరిగింది. త్వరలోనే ఈ కొత్త మేయర్ ఎస్టీ మహిళకు కేటాయించడంతో అయితే ఈ ఎస్టీ మహిళ ఇద్దరు నగరంలో ఇద్దరు గెలవడం జరిగింది. ఒకరి పొట్లూరు స్రవంతి, సుజాత గెలవడం జరిగింది. అయితే సుజాతగా వరిస్తుందా లేదా ఈ కీలకమైన పాత్రలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పోషిస్తాడనేది మనం వేచి చూడాల్సిందే. కెమెరామెన్ అభిషేక్తో మళ్ళీ బీఆర్కే న్యూస్, నెల్లూరు.